గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, డైలీ లాగే ఈరోజు మనం పుష్ప మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో అంతకంటే ముందు ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. గైస్, మనం పుష్ప మూవీకి సంబంధించిన 5 days కలెక్షన్ గురించి, అలాగే ఈ రోజు 6వ రోజుకి సంబంధించిన ఎస్టిమేటెడ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మండే వర్కింగ్ డే స్టార్ట్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్ లో అయితే కలెక్షన్స్ తగ్గడం జరిగింది. కేరళలో పుష్ప 2 పరిస్థితి అయితే మరి దారుణంగా అయిపోయింది. కన్నడలో, తమిళనాడులో కొద్దిగా బెటర్ గా ఉంది, తెలుగులో ఇంకొంచెం బెటర్ గా ఉంది, హిందీలో అయితే పర్లేదు అనుకోండి. హిందీలో అద్భుతమైన కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ సినిమాకి వచ్చే కలెక్షన్స్లో 70% హిందీ నుంచి వస్తుంటే మిగతా 30% మన సౌత్ లాంగ్వేజ్ నుంచి అయితే రావడం జరుగుతుంది. ఇండస్ అనేది స్టార్ట్ అయ్యి కాబట్టి ఆల్మోస్ట్ కలెక్షన్స్ అనేవి ఇదే విధంగా డ్రాప్ కావడం జరుగుతుంది. ఈ సినిమాకి ఏం కలెక్షన్స్ వచ్చినా అంతో ఇంతో మన తెలుగు లాంగ్వేజ్ నుండి ఇంకా హిందీ లాంగ్వేజ్ నుంచి మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా రేపు మార్నింగ్ షోతోనే 1000 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టడం జరుగుతుంది. ముందుగా మనం పుష్ప 2కి సంబంధించిన తెలుగు లాంగ్వేజ్ సంబంధించిన కలెక్షన్స్ ఒకసారి చూసుకున్నట్లయితే తెలుగులో మొదటి రోజు పుష్ప 2 దాదాపు 95 కోట్ల అయితే వసూలు చేయడం జరిగింది. రెండో రోజు శుక్రవారం వర్కింగ్ డే ఉంటుంది కాబట్టి దాదాపు 27 కోట్ల అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో రోజు ఆఫ్ హాలిడే సాటర్డే కాబట్టి 35 కోట్ల వసూలు చేయడం జరిగింది. అలాగే నాలుగో రోజు సండే ఫుల్ హాలిడే కాబట్టి ఈ సినిమా 43 కోట్ల 15 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే నిన్న వర్కింగ్ డే కాబట్టి మండే కాబట్టి దాదాపు 18 కోట్ల వరకు వసూలు చేయడం జరిగింది. ఈ రోజు మనకు వచ్చిన ఎస్టిమేటెడ్ ప్రకారం ఇప్పటి వరకు మన తెలుగు నుంచి 15 నుంచి 16 కోట్లు అయితే వసూలు చేయడం జరుగుతుంది. ఇండియాలోనే పెద్ద మార్కెట్ హిందీ మార్కెట్ సంబంధించిన కలెక్షన్స్ ఒకసారి పుష్పకు సంబంధించిన కలెక్షన్స్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే హిందీలో మొదటి రోజు ఈ సినిమా దాదాపు 72 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు ఈ సినిమా 59 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో రోజు శనివారం కాబట్టి 74 కోట్లను వసూలు చేయడం జరిగింది. అలాగే నాలుగో రోజు సండే ఫుల్ హాలిడే కాబట్టి దాదాపు 76 నుంచి 77 కోట్లు వసూలు చేయడం జరిగింది. అలాగే ఐదో రోజు నిన్న దాదాపుగా 51 కోట్ల అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఇప్పటి వరకు పుష్ప 2 హిందీ మార్కెట్లో దాదాపు 43 కోట్ల అయితే వసూలు చేయడం జరుగుతుంది. మనం హిందీ మార్కెట్ సంబంధించిన నెట్ కలెక్షన్ ఇంకా గ్రాస్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే పుష్ప 2కి సంబంధించిన హిందీ థియేట్రికల్ రైట్స్ దాదాపుగా 200 కోట్లకి అయితే అమ్ముడు కావడం జరిగింది. మరి హిందీలో నెట్ కలెక్షన్ గ్రాస్ కలెక్షన్ ఎంత కొట్టిందంటే పుష్ప 2 సినిమా హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు 385 కోట్లను కొట్టింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ అమ్మింది కేవలం 200 కోట్లు, కానీ ఈ సినిమా నెట్ కలెక్షన్ ఇప్పటి వరకు వచ్చేసింది 385 కోట్లకు. అలాగే గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు 454 కోట్లను అయితే పుష్ప 2 సినిమా హిందీ మార్కెట్లో బిజినెస్ చేయడం జరిగింది. పుష్ప 2 మొదటి 4 రోజుల్లో అన్ని లాంగ్వేజ్లు కలిపి ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 546 కోట్ల 19 లక్షల రూపాయలు అయితే బిజినెస్ చేయడం జరిగింది. సో ఐదో రోజు పుష్ప 2 నిన్న ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపుగా 71 కోట్ల 35 లక్షల రూపాయలని చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న రిపోర్ట్ ప్రకారం ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 60 కోట్ల రూపాయలని చేయడం జరుగుతుంది. సో పుష్ప 2 మొదటి 6 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 677 కోట్ల 57 లక్షల రూపాయలని చేయడం జరుగుతుంది. మొదటి 6 రోజుల్లో ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 801 కోటి 95 లక్షల రూపాయలు అయితే బిజినెస్ చేయడం జరుగుతుంది. అలాగే పుష్ప 2 ఓవర్సీస్ మార్కెట్లో ఇప్పటి వరకు 186 కోట్ల 21 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. ఫైనల్గా పుష్ప 2 ఈ రోజుతో కలిపి అంటే మొదటి 6 రోజుల కలెక్షన్స్ ఎంత ప్రపంచవ్యాప్తంగా అనేది మాట్లాడుకుందాం. ముందు మొదటి 6 రోజుల్లో వరకు మన ఇండియాలో రిలీజ్ అయిన పెద్ద సినిమాల కలెక్షన్ గురించి ఒకసారి మాట్లాడుకున్నట్టయితే KGF 2 సినిమా మొదటి 6 రోజుల్లో దాదాపు 676 కోట్లను అయితే బిజినెస్ చేయడం జరిగింది. అలాగే RRR సినిమా దాదాపు 672 కోట్లను కమాయించడం జరిగింది. అలాగే జవాన్ సినిమా మొదటి 6 రోజుల్లో 621 కోట్ల బిజినెస్ చేయడం జరిగింది. అలాగే మన ఇండియాలోనే అతిపెద్ద సినిమా అయిన బాహుబలి 2 మొదటి 6 రోజుల్లో 785 కోట్ల బిజినెస్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ పుష్ప 2 మొదటి 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 988 కోట్ల బిజినెస్ అయితే చేయడం జరిగింది. సో బేసిక్గా దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, నార్త్ ఆడియన్స్లో మంచి ఈ సినిమాకి హైప్ ఉండడం, అలాగే బెనిఫిట్ షోకి ప్రీమియర్ షోకి రేట్లు పెంచడం, టికెట్ల రేట్ పెంచడం వల్ల ఈ సినిమా మొదటి 6 రోజుల్లో దాదాపు 988 కోట్ల క్లబ్లోకి అయితే చేరడం జరిగింది. సో రేపు 7th డే ఈ సినిమా మార్నింగ్ షోస్తోనే 1000 కోట్ల క్లబ్లోకి అయితే పుష్ప 2 అయితే అడుగుపెట్టడం జరుగుతుంది. సో ఫైనల్గా పుష్ప 2 ఫస్ట్ వీకెండ్ కాకముందే సినిమా అయితే 1000 కోట్ల క్లబ్లోకి అయితే అడుగుపెట్టబోతుంది. సో ఫైనల్గా పుష్ప 2 సినిమా బాహుబలి రికార్డ్ని అందుకుంటున్నా లేదా అనేది మీరు కింద కామెంట్ చేయండి. అక్కడ మీ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. వెళ్ళే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి ఎక్కువగా షేర్ అవుతుంది కాబట్టి సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్, జై భారత్, నమస్తే.